కూటమి అభ్యర్థుల మీద కానీ ఈ ఎలిగేషన్ వేయడం జరిగింది. ఇది అక్షరాల నిజం వాస్తవం అని అనుకున్న కదన్నా. ఇది ఆమె అడిగిన మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఆమె ఏమడిగింది అంటే, అర్ధరాత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పండుగ వచ్చిన పెద్దల గురించి మేనిఫెస్టో డిస్కస్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పైకి వెళ్ళి ఒక ఫోన్ కాల్ మాట్లాడి మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత బాబాయ్ నో మోర్ అని చెప్పడం జరిగిందన్నారు. ఇవన్నీ కూడా సరే, ఆమెకు సంబంధించినటువంటి అనుమానాలు ఓకే, వాటి గురించి మనం చెప్పుకుంటా పోతే ఈ కేసు 7 సంవత్సరాలు మనం మాట్లాడుకోవాలి. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఎస్ రామారావు గారు, గుడ్ మార్నింగ్. ఏంటి మరి నేను అవినాష్ రెడ్డి గారి మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఆవేదనలో వాస్తవం ఉందా, లేకపోతే ఆవేదన కూడా వాస్తవం కాదా? అంటే ఈ విధంగా ఒక నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి, బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడొచ్చా? ఏమంటారు మీరు? గుడ్ మార్నింగ్ అండి రాజుగారు, మీకు వీక్షకులు అట్లాగే ప్రతినిధులు కూడా హృదయపూర్వక శుభోదయం. మరి మనం చూసాం 15వ తేదీన సునీత గారు చేసినటువంటి వ్యాఖ్యల కోణం చూస్తే మరలా ఆమె ఒక కొత్త యాంగిల్లో మాట్లాడినట్లుగా మనకి తెలుస్తాం. ఎందుకంటే ఆమె క్లియర్గా ఏదైతే ఫోన్ కాల్స్ కోణంలోనూ లేకపోతే ఆ వైపు ఒక ఇద్దరు వ్యక్తుల్ని కాపాడటానికి సిబిఐ ఏమన్నా చేస్తుందనే, సిబిఐ మీదనే ఆరోపణ చేసిందనేది గమనించాలి. సోదరుడు నాగార్జున గారు కూడా ఈ విషయాన్ని గమనించాలి. తప్పకుండా సోదరా, ఇప్పుడు సిబిఐ ఇంకో పోలీసా అంటే ఇక్కడ న్యాయం జరగడమే కావాలి. విధానం మళ్ళా చెప్తాను నేను మళ్ళీ అట్లాగే ఆ మాట్లాడిన దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి ఒక అసాధ్యమైనటువంటి అంశం కూడా 13 లక్షల ఫైల్స్ ని నేను చదివానని చెప్పేసేది, అది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం అనేది కూడా అది అవినాష్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఎందుకంటే సునీతమ్మ మనం చూసాం ఏదైతే ఎన్నికలకు ముందు ఆమె చేసిన